చలో అందరికీ శనార్థులలో వాల్ ఫుల్ సమర్పించు మాస్మలన ముచ్చటకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయ్యాల్టి మోక. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉటావుటిన ఢిల్లీకి పోయిండులా. ఇక ఆడున్న మంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని వాళ్ళని వీళ్ళని కలిసి ఇక ఏం లేకుండా తేడా ఎగనాకిండా జగనాలకి ఇస్తే అధికారం మా ఏపీ అంతా ఎడగాకుండా పోయింది. కాబట్టి మీరు పటాపటా సిటా మేము అడిగినట్టు కొంత మాకు కావాల్సిన సహాయాలు కానీ ఏదైనా అందజేసేది ఉంటే మాకు ఇవ్వాలి. ఎందుకంటే మేము డెవలప్ చేసుకునే పనులు చాలా ఉన్నాయి, అభివృద్ధిలో భాగంగానే ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మేము అడిగిందల్లా మీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. మా ఏపీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి జోరుగా చెప్పిండు అనుకో రాదు. ఎందుకనంటే మన గాలిపంక పార్టీ వాళ్ళకి చెప్తే గాలి అయిపోయాయి, పెట్టుబడులు అదివా ఇదివా అభివృద్ధికి నోసకుండా 5 ఏళ్ళు ఆగమైపోయింది. కాబట్టి ఈ కాంచెలను చక్కగా నిలబెట్టాలి, మా కూటమి సర్కారు లెక్కేందో మేము చూపెట్టాలి. కాబట్టి మీరు మాకు సహకరించాలని కూడా కేంద్ర మంత్రులతో భేటీ అయింది అనుకో రాదురి. ఇక అటుకెళ్ళి మరి ఇంకా ఏమేమి అరుచుకునేది ఉన్నది ఏం కథ అనేది పూరాగా చెప్పుకొని వద్దాం రాన్రి. అగో చూడుండ్రి, వెనకబడ్డ ఏపీని ముందరికి తీసుకొచ్చేందుకు అభివృద్ధి కోసము ఎట్లా ముందడుగులు ఎత్తున్నాడో చూడుండ్రి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఢిల్లీ పర్యటన 2వ రోజు సాగుతున్నదుల్లా. ఇక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోటి చంద్రబాబు సారు భేటీ అయిండుల్లా. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఇక పెద్ద రోడ్ల అభివృద్ధి ఇంకొన్ని ముచ్చట్ల మీద మొత్తానికైతే గంట సేపటి దాకానే మాట్లాడి అంత మంచి కావాలా ఏపీ ఓ తెరికి రావాలని చెప్పి చర్చించినట్టు అయిన పడుతున్నది. ఇక కేంద్ర మంత్రుల కాడికి కూడా పోయి గాళ్ళతోటి భేటీ అయ్యి ఎట్లా చేద్దాము ఏం కథ అని పూరా పూసగూర్చినట్టు ఏపీ అభివృద్ధి కోసం ముందడుగులైతే మస్తుగానే ఎత్తున్నాడులా. ఇక మొత్తానికైతే 5 ఏళ్ల కిందట గిట్లుండే నా చెప్పుండ్రి. వచ్చి ఎన్ని రోజులాయే, ఇక వచ్చి సంవత్సరం కూడా కాకముందే ఎట్లా ఎత్తుండి చెప్పుండ్రి. మళ్ళీ తేప జగ్గులు చేతిలో పోతే ఏమని ఉండునా. ఇక మొత్తానికైతే విజన్ ఉన్న నాయకుడు అంటే విజన్ ఉన్న నాయకుడే. ఇక ఏం తెలియనోళ్ళని తీసుకొచ్చి పీఠం ఎక్కిత్తా అంటే ఎట్లుంటదిలా. అందుకే ఏపీ జనాలు 5 ఏళ్ళు కట్టబడ్డారు కాబట్టి మళ్ళీ ఈ బాధ మేము పడలేమయ్యా. ఇక మళ్ళీ ఇంకొన్ని రోజులు మేము వెనక్కి పోలేము, మళ్ళీ మాకు బాబే కావాలని తీసుకొచ్చుకున్నారు. కూటమి సర్కారు వచ్చినాకట ఇక ఏపీ మొత్తం మళ్ళా మంచిగా అయ్యింది. కాంగ్రెస్ సర్కారు వాళ్ళ క్యాబినెట్ ఖరారు అవుతున్నది కాదు వాళ్ళ దసరా వెళ్ళినాక ప్రకటిస్తారట. ఇక ఎవరెవరు దేనికి ఉండాలి, ఎవరెవరు ఎక్కడ ఒక 6 అయితే మంచి గట్టి పోటీ ఉన్నదట. మరి ఇటుకెళ్ళి పెట్టాలన్నా అటుకెళ్ళి పెట్టాలన్నా, ఒకటే ఏరియా నుంచి ఇద్దరు ఉన్నారు. మరి ఎట్లెట్ల సంగతి ఎవరెవరికి ఇవ్వాలి ఏం సంగతి అనే దాని మీద తర్జన భర్జన జోరుగా అవుతున్నదట. ఇక ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముచ్చట మీదకి వెళ్ళి కూడా అటు బీసీ నాయకులు చాలా మంది ఆశావాగులే చూస్తూ ఉన్నారట. ఇక మంత్రి పదవి ఇస్తారా అన్నట్టుగా ఇయ్యరా అన్నట్టుగా. అంటే నాయకులు అందరికీ అట్లనే ఉంటుంది కదా. ఇక మా నాయకుడికి ఇస్తే బాగుండు, మా లీడర్కి ఇస్తే బాగుండు, మా ఎమ్మెల్యేకి ఇస్తే బాగుండు. ఎందుకనంటే మంత్రి అయితే మళ్ళీ మా పనులు మంచిగా అయితే మా ఏరియా ముద్దుకుంటుందనే ఆలోచన ఉంటుంది కదా. ఇక మరి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇయ్యరు అనేది దసరా వెళ్ళినాక ఉన్నదట జోరు వార్త. ఇక అప్పటిదాకా దసరా పండుగ చేసుకోరు నిమ్మలంగా కొత్త బట్టలు గిట్ట కొనుక్కొని. హాగో తెలంగాణ కేబినెట్ విస్తరణ కసరత్తు ఓ కొలికొచ్చినట్లే తెలుతున్నదిలా. ఇక ఈ 4 వద్దులు ఆగితే దసరా అయిపోయినాకట కేబినెట్ విస్తరణ యోచనలా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టే తెలుతున్నదిలో. మొత్తానికైతే ఇక మిగిలిన 6 బెర్తుల కోసము పార్టీలనైతే పోటీ మస్తుగా ఉన్నట్టే కనబడుతున్నది. 4 కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నదట. ఇక ప్రాతినిధ్యం లేని జిల్లాలతో పాటు నియోజకవర్గాల మీద కూడా దృష్టి పెట్టుకొని మంత్రుల భర్తీ చేయబోతున్నట్టే కొడుతున్నది. మొత్తానికైతే ఇక ఎవరిని పెడతారు ఎవరు ఉంటారు ఎద్ది కథ మొత్తం తేలాలంటే ఇక దసరా అయిపోయినాక తాగాలనుల్లా. ఇక గప్పుడే తెలుస్తుంది అన్నట్టు. మొత్తానికైతే ఇక మా లీడర్ నిలబడాలా, మా నాయకుడు నిలబడాలని ఉంటది కదా అందరికి. ఎందుకంటే మా వాళ్ళు అయితే మాకు మంచిగా ఉంటది, మా కాడ మంచి చేసి పెడతారని ఒగోళ్ళ తీరు ఒకటన్నట్టు. ఇక ఏదేమైనా అలా చేతులలో పని కదా, ఎవరిని పెడతారు ఏంది కథ ఎట్లుంటది ఏమనేది ఇక దసరా అయినాకంటే చూడాలుల్లా. ఏమయ్యా జగనాలకు దమా ఖరాబ్ అయిపోయినట్టున్నది. అధికారం పోయినాక ఏం తలకాయ పనిచేసలేనట్టున్నది. అసలే అప్పుల రాష్ట్రానికి ఇస్తే దానికి అభివృద్ధి ఆర్థికంగా లేకపోయినా కూడా ఎట్లనో గట్ల కూటమి సర్కారు ముందరికి తీసుకుపోయి మంచిగా సానబెడుతుంటే ఆయనకు దమాక్ పని చేయకుండా మళ్ళీ మీదికెళ్ళి ఆరోపణలు కూడా చేస్తున్నాడు. ఏమైనా జగనాలు నీకు ఏమైనా దిమాకున్నదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు పుణ్యమానే 5 ఏళ్ళు ఇస్తే ఆగం చేసి అంగట్లా కూర్చోబెడుతుంది. మళ్ళీ ఇంకా సాలదన్నట్టు మీదికెళ్ళి కూటమి సర్కారు మీదనే నువ్వు వంకలు పెడుతున్నావా? నీ పొంకనాల కూర మారేదు అని చెప్పి బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ దండిగా అనుకొచ్చింది అనుకో రాత్రి జగనాలకు సురకలు పెట్టినంత పనిచేసిండు. జనమే ఆశీర్వదించి ఇంటికి పంపిన. ఇక మరి ఇంటికి పోయిన నిమ్మలంగా ఆయన పని ఏందో ఆయన చేసుకోవాలి కదా. మళ్ళీ చేస్తున్న సర్కారుకు ఎందుకే నీకు ఉన్న గాలి తీసుకుంటందుకు ఇంకా గాలేడు ఉన్నది కానీ ఉన్నకాడికి గాలి తీసే ఇంటికి వాళ్ళకి ఎలగొట్టింది. మళ్ళీ ఇంకా సాలేదన్నట్టు మళ్ళీ తగుదనమ్మా అని ఉరికొచ్చి తలిగించుకుంటాడు ఈ ముచ్చట్లోటి. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అనిపించుకుంటుంది. కాకపోతే ఏందో జగన్ కాక నిన్ను చూస్తే జాలి పడాలనో బాధపడాలనో నాకైతే ఒక్కోసారి ఏం అర్థం కాదు. ఎందుకని నువ్వు జనం నిన్ను ఏడుంచాలని అడుంచరు పోయించే కూర్చోరాదు. మళ్ళీ ఈ సర్కారు మీదికి ఆ సర్కారు మీదికి ఇక నువ్వు కాకుండా అయ్యా అని సురుకులు పెడుతుంది వస్తావు. ఎందుకు ఎదురు పడుతుంది ఇట్లా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అన్నారు మంచిగుందా గట్లుంటుంది కథ నీది.
ఇక ఓడిపోయిన తర్వాత జగనాలకు మతి స్థిమితం కోల్పోయినట్టు అయింది కావచ్చు, తలకాయ పనిచేత్తలేనట్టున్నది, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. లేకపోతేంది ఎన్నికలలో ఓడిపోయినాకనే గాలిబంక పార్టీ అధినేత గిట్లాగమాగం తయారై బిత్తిరి బిత్తిరి ఒరుతున్నాడు అని చెప్పి ఇక బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ విమర్శించుకొచ్చిండులా. కూటమి పాలనల వికసిత ఆంధ్రప్రదేశ్ కనబడుతున్నది. 5 ఏళ్ల పాలనల జగన్ సర్కారు ఏం చేసి పెట్టింది? ఏం లేదు, జగ్గులు స్టిక్కరు సీఎంగా మిగిలిపోయినాయి తప్ప చేసింది ఏం లేదని ఎద్దేవా చేసిండులా. ఇక కావాలంటే చూడుండ్రి, జగ్గుల గురించి ఎంత చెప్పినా తక్కనే, గంత గనతున్నది. మరి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మతిస్థిమితం కోల్పోయాడు అని చెప్పి మాకు అనిపిస్తోంది. బ్యాలెన్స్ తప్పిపోయాడు ఆయన. కేవలం 40 రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన వికసిత ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ మీ 5 ఏళ్ల హయాంలో ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా ఒక స్టిక్కర్ సీఎంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మిగిలిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిరేంటి బాల్కి క్లీన్ బౌల్డ్ అయ్యారు వాళ్ళు. మరి లేకపోతే ఎందుల్లా జగనాలు నీ పోటువలు తప్ప ఏమన్నా మిగిలినాయి ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాలనలా? నీ సక్కదనం పాడైపోను, మతి స్థిమితం కోల్పోయినట్టే మాట్లాడుతున్నావు నువ్వు. అదిగానే ఓడిపోయిన కాంచెల్లి. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా మంచి సంకల్పంతో కూటమి సర్కారు ముందుకు పోతున్నది. హామీల్ని నిలబెట్టుకున్న కూటమి సర్కారు మీద ఇక ఇష్టం వచ్చినట్టు నువ్వు అసత్య ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేస్తే ఎట్లుకుంటారు? గందికెగ్గి తీరుగా మండిపడ్డాడులో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్. రైతన్నలారా మీరేం బాధపడకురు, మేము చూసుకుంటాం. ధాన్యం యాళ్ళకు గొంతాం, మీకు సరైన మద్దతు ధరిస్తాం, మీదికెళ్ళి బోనస్ కూడా ఇస్తాం, మీరు బేఫికర్ ఉండురి, అస్సలు ఫికర్ చేయొద్దు అని చెప్పని కాంగ్రెస్ సర్కార్ చెప్పుకొస్తున్నది. కానీ మరి మీరు ఇచ్చేది ఎప్పుడే? మరి మీరు ఇచ్చేదాకా ఈ కొనుగోలు కేంద్రాలు పెడతాం అంటున్నారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఏం కదా, మీరు ఒకటి ప్రకటించేస్తే మాకు ఒకటి పోతుంది, లేదంటే నడిమిట్లో వాన పడ్డది అనుకో ఇక నమ్ముకున్న మా పని ఉత్తదే అవుతుంది. ఇక ఇప్పటికే ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏం రైతులంతా బార్లు కడుతున్నారు. ఇక మరి సర్కార్ అయితే సలన్ కబుర్ చెప్పింది కానీ అమలుకి ఎప్పుడు నోసుకుంటాం అనే దాని మీద రైతన్నల ఆలోచన ఉంది. కానీ ఇట్లా జరిగితే మటుకు మంచిదే. ఇక ఎందుకనంటే ఇప్పుడు చెప్పిన మద్దతు ధర కానీ ఇదంతా కానీ ఆ రీతిన పోతే రైతన్నకు వచ్చిన కష్టం ఏం లేదు. కానీ మధ్యలో వాన వస్తేనే అకాల వర్షాలు వస్తే నష్టం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ కష్టపెట్టకుండా, వాళ్ళని ఎక్కువ నష్టపెట్టకుండా తొందరగా కొనుగోలు ధాన్యాలు ఓపెన్ చేస్తే ఇక వాళ్ళు ధాన్యాన్ని నమ్ముకొని అమ్మయ్య సర్కారు చెప్పిన మాట మీద ఉన్నది అని మల్లసాప కూడా చల్లగా చూస్తుంది. గా పని చేయాలి చూడుండ్రి, మాటలు చెప్పుడే కాదు అమలుకు రోజుకుంటే ఇంకా బాగుంటుందని రైతన్నలే అంటున్నారు. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక ధాన్యం కొనుగోలు సెంటర్లు ఎట్లున్నాయి ఏం సంగతి ఒకసారి అక్కడ పరిశీలిద్దాం. ఎందుకంటే అటే ఎక్కువ ఇచ్చినట కొనుగోలు సెంటర్లు జర ఎక్కువ ఉంటుంది కదా కథ వ్యవసాయం. ఇక ఒడ్లు కొనే ముచ్చట మీద తెలంగాణ సర్కారు ఫోకస్ పెట్టిందిలా. ఇక పెద్ద ఎత్తున మీద ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకైతే సన్నాహాలు చేస్తాంది. తెలంగాణలోనే అత్యధిక వరి పండించే జిల్లాలుగా పేరున్న ఉమ్మడి నల్గొండల 965 ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 13 లక్షల ఎకరాలలో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అచ్చుడితోటి గ్రేడ్ 1 రకం ధాన్యానికి 2320 రూపాయలు, ఇక సాధారణ రకం దానికేమో 2300 రూపాయల మద్దతు ధరగా నిర్ణయించిండ్రులా. ఇక మొత్తం మీదనైతే భారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటైతే జోరుగానే ఎత్తాన్రు. ఇక సన్న ఓడ్లకు కింటాలకు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నారట. ఇంకో దిక్కు గత 2 వారాల కంచెల్లి ఐకేపీ పిఏసిఎస్ కేంద్రాలకు ధాన్యంతోని రైతులు ఓ తీరుగా పోటెత్తుతున్నారు. ఒక పక్క చూస్తేనేమో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలే కాలేకపాయే. మరి అకాల వానలు పడే అవకాశం ఉన్నది, ఎట్లా చేద్దాం ఏం కథ అనే ఆందోళనల రైతన్నలు పడ్డరులా. ఏం దువాడ సీనానా, ఇక ఎట్లాగా ఆడదాకా పోయినా ఆయనతో కానియపోయినా ఆమె లగ్గం కూడా చేసుకుంటే అయిపో కదా. ఫోటో షూట్ అయితే ముద్దుగానే పెట్టుకుర్రు గుట్ట మీద. కానీ అవ్వో మాధురి మేడం మామూలుగా చెప్తలేదు ముచ్చట కూడా. ఇక మేము లీగల్గా అన్నీ ఓకే అయినాక అధికారికంగా చెప్తాము, లగ్గం కూడా చేసుకుంటాం అని చెప్తున్నారు. ఉండాలి ఇటువంటి దివ్య దంపతులు, దివ్య కాబోయే ఆదర్శమూర్తులు. ఎందుకనంటే మిమ్మల్ని చూసో నలుగురు నేర్చుకుంటేనే సమాజం కూడా చల్లగా ఉంటుంది. ఇప్పుడు సొంత పిల్లని బిడ్డల్ని ఎలగొట్టి ఇట్లా లగ్గాలు చేసుకుంటుంటే ఈ మీ ప్లేస్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరికి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అనుకో, జనాలు కూడా నేర్చుకుంటారు. ఏగా దువ్వాడ చేయంగా మనదేం పోయింది మామూలు మనుషులం అని అనుకుంటారు అన్నట్టు. కానీ మీరు మీ అసంటి ఆదర్శవంతులు ఉండాలి.
ఇక గీళ్ళని చూసే నేర్చుకోవాలను ఈగురం పాడైపోను. ఇక గిసుంటోళ్ళు నాయకులు లెక్కుంటే ఇక జనాలకి ఏం చేస్తారు చెప్పు, ఇలా సోకులకే సరిపోతుంది. ఇక సిగ్గులేదే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట, గట్లనే ఉన్నది కదా గీళ్ళ తీరు కూడా. ఇక చూడుండ్రి, తిరుమల దివ్యల మాధురి ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. ఏడుకొండల మీద మాధురి ఫోటో షూట్ చూడుండ్రి ఎట్లా చేసుకుంటదో. ఆడవీధులు పుష్కరిని కాడ దువ్వాడ శ్రీనివాస్ తోటి కలిసి ఈ తీరుగా ఫోటో షూట్ చేసుకుంటా అటు ఇటు తిరుగుకుంటా చిన్నగా మెల్లగా నవ్వుకుంటా ఇక చూడుండ్రి ఎట్లా చేస్తున్నారు. అబ్బో చూసిరు కదా నుల్లా. ఇక ఇగరం మొత్తం ఇళ్ళకి నట్టే ఉన్నది, సకదనం పాడైపోను. ఇక దువ్వాడ శ్రీనివాసు డైరెక్షన్ లో మాధురి యాక్షన్. ఇక వీళ్ళిద్దరి ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. దివ్యల మాధురి ఓవర్ యాక్షన్ మీద అక్కడ ఉన్న భక్తులైతే మస్తుగా మండిపడుతున్నారు. ఇక ఇలా మాటలు చూడుండ్రి ఎట్లా చెప్తున్నదో. జల్దీనే లగ్గం కూడా వేసుకుంటున్నాం, ఐస్ పొలగండ్లం కదా అన్నట్టు మాట్లాడుకొస్తున్నారు. ఇగరని చెప్పే ఈ రక్క అంటే ఇన్నిడిచి ఇంకొకని బట్ట అన్నదట. భలే ఉన్నది పోన్రి ముచ్చట. ఇక మరి పంకపాటోళ్ళ తీరే గిట్లా కావచ్చు, ఒగలెనక ఒగలు మొత్తం ఇట్లా ఓ కుప్ప కుప్పనే ఉన్నట్టు కొడుతున్నారు కదా చూడబోతుంటే. అవరా బడివేగాలారా, మీరేమో దమాకున్నా అదరా. మీకు రైతు దగ్గర లేసా పైసలు ఉంటాయని మీకు తక్కువకే లోన్ ఇస్తాము, భూమి కాగితాలు తీసుకురారి అవి తీసుకురారి, ముందుగా మేము తక్కువకి ఇస్తేందుకు మీరు ఇంత పెట్టురు అంత పెట్టురు అని నకిలీ అధికారులు లెక్క బ్యాంక్ అధికారులు లెక్క పోయి ఏమి తక్కువ 26 లక్షలకు మీదనే గుంజిరట రైతుల దగ్గర చుట్టుపట్టు ఊర్లన్నీ కలిపి. నువ్వు తీసుకున్నావా అంటే నువ్వు తీసుకున్నావా, నేను గింత ఇచ్చినంటే ఆయనకు గంత ఇచ్చినా అని వాళ్ళే చెప్పుకుంటాడు చేసి వీళ్ళు అధికారులు అన్నట్టుగా పోయి ఆగమాగం చేసి రైతులను ముంచిరట. ఇక ఎప్పుడే పోలీసు అధికారులు పట్టుకున్నారు తాతల్ని. కానీ ఇక మా పట్టుకుంటుంది కథ. నీ మొఖాలు మాడిపోను. ఎండల్లో వానల్లో రేయనక పగలనక కష్టం చేసుకుంటాడు రైతన్న. గాల సొమ్మునట్టది నువ్వు బుద్ధి అయిందిరా మీకు నీ లొలిక్కున వారేది. నువ్వు అంత నీకు అంత తెలివి ఉంటే అంత దమాకుంటే 4 బాగా సంపాదించిన బిరుగా గట్టంటోళ్ళు నన్ను చూసుకునేది ఏంటివి. ఏదో ఎద్దు వ్యవసాయం నమ్ముకొని బతికే రైతుల కడుపు కొడితే ఏమొస్తారా, మీ పాపం తలిగిపోతారు మీరు. ఇక చూడురులా గిల్ల ఎట్ట ఉంటారు వీళ్ళు సకదనం పాడుగాను. అగో నకిలీ బ్యాంక్ అధికారుల లెక్క శలామని అవుకుంటా రైతులను పాపం వ్యాపారస్తులను మోసం చేస్తున్న ముఠా మొత్తం గుట్టూరు అట్టయింది. నల్గొండ జిల్లా పోలీసోళ్ళు పట్టుకున్నారు లగీలని. మొత్తం 7 మండలాలకు చెందిన 28 మంది రైతుల కాడ నుంచి వెళ్ళి దాదాపు 26 లక్షల రూపాయల దాకా వసూలు చేసిరట గీ మోతేవార్లు. ఇక గీళ్ళ 7 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పట్టుకుపోయినరు. ఇక జిల్లాలకు కొన్ని రోజుల కాంచెల్లి నకిలీ బ్యాంక్ అధికారుల లెక్క చలామని అవుకుంటా రైతుల కాడికి పోయి గల భూములను ఖాతాగా పెట్టించి తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంకు నుంచి ఎక్క మొత్తంలో రుణాలు ఇప్పిస్తామని కొన్ని బ్యాంకులలో పనిచేస్తున్న అధికారుల లెక్క నటించుడు ఇక మరి పెద్ద కథనే అని చెప్పాలా. ఇక జిల్లాలున్న పెద్దపూర, తిరుమలగిరి, నిడమనూరు, నేరేడుగొమ్మ, దేవరకొండ, పిఏపల్లి మండలాలలో అమాయక రైతుల కాంచెల్లి ఇక గిట్లా రుణాల ముచ్చట చెప్పి మొత్తానికైతే లక్షల పైసలు వసూలు చేసుకున్నారట నుల్లా. ఇక గిట్లున్నది. అందుకే బోళ్ళని నమ్మద్దు, తెలంగాణ పైసలు పెట్టుకుంటే ఏమన్నా అత్తదా చెప్పురి నోట్లే మానవాడు తప్ప. 7 మండలాల్లో ఈ ఫలానా అఫెన్స్ అని చేయడం జరిగింది. వీళ్ళ మోడల్స్ ఆపరేండి ఏంటంటే, వీళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళేసి మేము మీకు చాలా తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పిస్తాము, మీకు ఎక్కువ లోన్ ఇప్పిస్తాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి మాకు లంచం ఇస్తే, మాకు ఎంతో కొంత మీరు మనీ ఇస్తే మేము తొందరగా మీకు లోన్ ఇప్పించి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై లోన్ ఇప్పిస్తామని చెప్పేసి అట్లా రైతుల్ని మోసం చేశారు. వీళ్ళు ఇప్పుడు దాకా మా నోటీస్ లో వచ్చింది ఇప్పుడు ఒక 28 రైతులని మోసం చేశారు. ఇక హాలియా మండలంలో ఉన్న ఒక వ్యాపారికి సోషల్ వెల్ఫేర్ నుంచి వెళ్ళి ఇక పెద్ద మొత్తంలో లోన్ ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిండ్రట. ఒక ముఠా లెక్క ఏర్పడి మొత్తం మోసం చేస్తున్న నిందితులను పెద్దపూర పోలీసులు పట్టుకొని ఇంకా గల కాడున్న 1,65,000 రూపాయలు రైతుల నుంచి తీసుకున్న పట్టదారు పుస్తకాలు ఇక మళ్ళీ అగ్రిమెంట్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులను రిమాండ్కు పట్టుకపోయిండ్రు. ఇక నిందితులు రైతులు వ్యాపారస్తుల కాంచెల్లి వసూలు చేసిన మొత్తం 25,07,000 రూపాయల పైసల్ని ఇక కోర్టు అనుమతితోటి నిందితుల కస్టడీలో తీసుకొని రికవరీ చేసుడు జరుగుతుందని చెప్పి ఇక ఎస్పీ సార్ కూడా మాట్లాడుకొచ్చిండు కదా. మొత్తానికైతే వాము గింత అన్నాలం ఉంటుందా అనులా పుక్కెట్ల కత్తున్నాయా చెప్పుండ్రి. ఇక అమాయక రైతులు ఏదో కూలినాలు చేసుకొని అప్పసప్పు వేసి పంటలు వేసుకుని రైతులే దొరికిండ్రా గీ సోడిగాళ్లకు. ఇక ఇవన్నీ వాటి హోల్ఫుల్ సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.